18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని చేజెక్కించుకునే అవకాశం అటు ఆర్సీబీకి ఇటు పంజాబ్ కింగ్స్కు దక్కింది. గతంలో ఆర్సీబీ 3 సార్లు ఫైనల్స్కు వెళ్ళినప్పటికీ ఆ 3 సార్లు నిరాశ మిగిలింది. ఇటు పంజాబ్ కింగ్స్ కూడా గతంలో అంటే 2014లో ఒకసారి ఫైనల్స్కు చేరినప్పటికీ అక్కడ కేకేఆర్ చేతిలో ఓడిపోవడంతో నిరాశ తప్పలేదు. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఫైనల్స్లో 2 జట్లు సర్వశక్తులు ఒడ్డి హోరాహోరీగా పోరాడాయి. అయితే 6 పరుగుల స్వల్ప తేడాతోటి పంజాబ్ ఓడిపోయింది. వాస్తవానికి ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు వాళ్ళు 190 పరుగులకే పరిమితం కావడంతో పంజాబ్ విజయం ఖాయమే అని చాలామంది భావించారు. ఎందుకంటే ఇటీవల నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లలో దాదాపు అన్నిసార్లు కూడా 200కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. 220, 230కు పైగా స్కోర్లు నమోదైనటువంటి నేపథ్యంలో ఆర్సీబీ 190 పరుగులకే పరిమితం కావడంతో పంజాబ్కు అడ్వాంటేజే అని చెప్పేసి అందరూ అనుకున్నారు. పైగా ఆర్సీబీ బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయలేదు. కోహ్లీ 43 పరుగులు చేసినప్పటికీ వేగంగా ఆడలేకపోయాడు. దాంతో పంజాబ్ కింగ్స్ గెలుపు ఖాయమే అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా పంజాబ్ ఓడిపోయి ఆర్సీబీ గెలిచింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓటమికి గల కారణాలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవే కారణాలు ఆర్సీబీ గెలుపుకు కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు. పంజాబ్ ఓటమికి ఆర్సీబీ గెలుపుకు ప్రధానమైనటువంటి కారణము విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ 18 సంవత్సరాలుగా ఆర్సీబీ తరపున ఆడుతున్నటువంటి కోహ్లీ ఈసారి ఎలాగైనా సరే ఆర్సీబీకి కప్పును అందించాలనేటువంటి గట్టి పట్టుదలతోటి ఆడాడు. ఇక ఆర్సీబీలోని మిగతా ఆటగాళ్ళందరూ కూడా ఈసారి ఎలాగైనా కోహ్లీకి కప్పు అందించాలనేటటువంటి పట్టుదలతోటి ఆడారు. సో వీరి బలమైనటువంటి కోరిక, సంకల్పం వారిని ఆ దిశగా నడిపించింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో 43 పరుగులతోటి టాప్ స్కోరర్గా నిలిచాడు కోహ్లీ. వాస్తవానికి కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు చాలామందికి విసుకొచ్చింది. ఇదేంటి కోహ్లీ ఇంత నెమ్మదిగా ఆడుతున్నాడు, మరి ఇంత జిడ్డుగా ఆడుతున్నాడేమిటి అని అనిపించింది చాలామందికి. నాకు కూడా అదే అనిపించింది. అయితే కోహ్లీ ఎలాగైనా సరే ఒకవైపు తాను క్రీజులో నిలదొక్కోవాలని, మరోవైపు మిగతా బ్యాటర్లను వేగంగా ఆడేటటువంటి ఒక వ్యూహంతో కోహ్లీ ఆడాడు. మొత్తంగా కోహ్లీ స్ట్రైక్ రేటు 122.86గా మాత్రమే ఉన్నప్పటికీ అతను చేసినటువంటి ఆ 43 పరుగులు ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక ఈ మ్యాచ్లో పంజాబ్ ఓటమికి రెండవ కారణము పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ యొక్క వైఫల్యం. కీలక సమయంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి శ్రేయస్ అయ్యర్ కేవలం ఒకే ఒక పరుగు చేసి అవుట్ అయ్యాడు. సో అది మ్యాచ్కు టర్నింగ్ పాయింట్ అయింది. అప్పటి వరకు విజయం దిశగా సాగుతున్నటువంటి పంజాబ్ ప్రస్థానానికి చాలా పెద్ద బ్రేక్ వేసింది అయ్యర్ యొక్క అవుట్. క్వాలిఫైయర్ 2లో అద్భుతంగా ఆడి పంజాబ్కు విజయాన్ని సాధించబెట్టినటువంటి అయ్యర్ ఈ మ్యాచ్లో కేవలం ఒకే ఒక్క పరుగు అవుట్ కావటం మిగతా బ్యాటర్లపై కూడా ఆ ప్రభావాన్ని చూపిందని చెప్పాలి. ఇక పంజాబ్ ఓటమికి మూడవ కారణము కృణాల్ పాండ్యా. పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల నష్టానికి 98 పరుగుల వద్ద ఉన్న సమయంలో నేహాల్ వధేరాను అవుట్ చేసి ఆర్సీబీకి పెద్ద బ్రేక్ ఇచ్చాడు కృణాల్ పాండ్యా. జోష్ ఇంగ్లీష్ రెచ్చిపోయి ఆడుతున్నటువంటి సమయంలో అతన్ని పాండ్యా అవుట్ చేశాడు. అంతేకాదు పాండ్యా ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ను కూడా అవుట్ చేశాడు. 4 ఓవర్లు వేసినటువంటి కృణాల్ పాండ్యా కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. అంటే ఓవర్కి సగటున 4.2 చొప్పున మాత్రమే పరుగులు ఇచ్చి పంజాబ్ బ్యాటర్ల యొక్క బ్యాటింగ్ వేగానికి కళ్ళెం వేశాడు కృణాల్ పాండ్యా. అందుకే ఈ మ్యాచ్లో కృణాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక పంజాబ్ ఓటమికి 4వ కారణము యష్ దయాల్. యష్ దయాల్ కూడా తన అద్భుత బౌలింగ్ తోటి పంజాబ్ బ్యాటర్లకు అడ్డుకట్టగా నిలిచాడు. 3 ఓవర్లు బౌలింగ్ వేసినటువంటి యష్ దయాల్ 1 వికెట్ తీసి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 6 చొప్పున పరుగులు ఇచ్చి పరుగుల వేగానికి కళ్ళెం వేశాడు యష్ దయాల్. సో అటు కృణాల్ పాండ్యా ఇటు యష్ దయాల్ వీరిద్దరూ కూడా ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. పంజాబ్ పతనాన్ని వీరిద్దరూ శాసించారు. అంటే వికెట్లు ఎక్కువ తీయకపోయినప్పటికీ పరుగుల వేగానికి కళ్ళెం వేసి మరి 6 పరుగుల స్వల్ప తేడాతోటి గెలవడంతో వీళ్ళ బౌలింగ్ యొక్క పాత్ర కూడా ఎంతో ఉందని చెప్పవచ్చు. ఇక పంజాబ్ ఓటమికి మరో ప్రధాన కారణము ఆర్సీబీ టాప్ ఆర్డర్ బ్యాటర్లు అందరూ కూడా సమిష్టిగా రాణించడం. ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయినప్పటికీ తొలి 7 బ్యాటర్లు అందరూ డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. అంటే వెంటనే వికెట్లను తీయడంలో పంజాబ్ బౌలర్లు విఫలమయ్యారు. ఆర్సీబీ బ్యాటర్లు కన్సిస్టెంట్గా ఆడారు. అంటే మన సైకిల్ స్టాండ్ లాగా వికెట్లు టపటపా రాలకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా కాస్త కూస్త బ్యాటింగ్ చేశారు. వికెట్ల పతనాన్ని అడ్డుకొని మరి 190 దాకా స్కోర్ చేసినట్టే వాళ్ళు నిలకడగా ఆడటమే. ఎందుకంటే ఒక్కళ్ళు కూడా హాఫ్ సెంచరీ చేయకపోయినప్పటికీ 190 పరుగుల స్కోర్ చేసినట్టే అందరూ కూడా తలా ఒక చేసి మరి ఆర్సీబీ అంత స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక పంజాబ్ కింగ్స్ ఓటమికి 6వ కారణం ఏంటంటే 9 పరుగుల తేడాతోటి 3 వికెట్లను కోల్పోవటం.
136 పరుగుల వద్ద నేహాల్ వధేరా అవుట్ కాగా మరో 6 పరుగుల అనంతరం స్టైనిస్, మరో 3 పరుగుల అనంతరము అజ్మతుల్లా ఒమర్జాయ్ ఇలా 2 ఓవర్ల స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు కోల్పోవడము పంజాబ్ ఓటమికి మరో ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు మ్యాచ్ చాలా కీలకమైనటువంటి దశలో ఉంది. 136 పరుగులు అంటే పర్వాలేదు, వాళ్ళు అప్పటికి గెలవడానికి చాలా ఛాన్స్ ఉంది. కానీ అక్కడ జస్ట్ 12 పరుగుల తేడాతోటి 2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ ఓటమి దాదాపుగా ఖాయమైందని చెప్పవచ్చు. ఇక పంజాబ్ ఓటమికి 7వ కారణం ఏంటంటే పార్ట్నర్షిప్ నిర్మాణంలో వాళ్ళ బ్యాటర్లు వైఫల్యం చెందటం. ఆర్సీబీ బ్యాటర్లు వాళ్ళ ఇన్నింగ్స్లో 30కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని 4 నమోదు చేసినారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2వ వికెట్కు మయాంక్ అగర్వాల్, కోహ్లీ వీరిద్దరు కలిసి 28 బంతుల్లో 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పితే 3వ వికెట్కు రజత్ పటిదార్, కోహ్లీ కలిసి 27 బంతుల్లో 40 పరుగులు, 4వ వికెట్కు లివింగ్స్టోన్, కోహ్లీ వీరిద్దరు కలిసి 24 బంతుల్లో 35 పరుగులు, 5వ వికెట్కి లివింగ్స్టోన్ అండ్ జితేష్ శర్మ వీరిద్దరు కలిసి 12 బంతుల్లో 36 పరుగుల భాగస్వామ్యం. అంటే వరుసగా 2వ వికెట్, 3వ వికెట్, 4వ వికెట్, 5వ వికెట్కి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పి వాళ్ళు ఇన్నింగ్స్ని నిర్మిస్తే పంజాబ్ ఇన్నింగ్స్లో ఇలాంటి కన్సిస్టెంట్ పార్ట్నర్షిప్ల నిర్మాణం అనేది జరగకపోవటము వాళ్ళ యొక్క వైఫల్యానికి మరో ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పంజాబ్ ఇన్నింగ్స్లో 3 కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు 30కి పైగా. కాకపోతే ఫస్ట్ వికెట్కే అటు ప్రియాంష్ ఆర్య, తర్వాత ప్రభ్సిమర్ సింగ్ వీరిద్దరు కలిసి 30 బంతుల్లో 43 పరుగుల పార్ట్నర్షిప్ను నిర్మించి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కాకపోతే ఆ తర్వాత వాళ్ళ పార్ట్నర్షిప్లు పెద్దగా నిర్మించలేకపోయారు. చివరిలో మళ్ళీ శశాంక్ సింగ్ అండ్ జమేసన్ వీళ్ళిద్దరు కలిసి 16 బంతుల్లోనే 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ అందులో మొత్తం పరుగులు శశాంక్ సింగే చేశాడు. జమేసన్ అసలు బంతులు ఎదుర్కోలేదు, పరుగులేమీ చేయలేదు ఆ వికెట్ సమయంలో. సో మొత్తంగా శశాంక్ సింగే 14 బంతుల్లో 38 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కానీ ఇప్పటికే జరగాల్సినటువంటి నష్టం జరిగింది. మధ్యలో శశాంక్ సింగ్, నేహాల్ వధేరా వీరిద్దరు కలిసి కూడా 25 బంతుల్లో 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాకపోతే ఏంటంటే కన్సిస్టెన్సీ లేదు, అంటే నిలకడ అనేది లేదు. మధ్యలో వికెట్ టపటపా రాలిపోయినాయి. 3వ వికెట్కు కేవలం 7 పరుగుల భాగస్వామ్యము, తర్వాత 4వ వికెట్కి కేవలం 15 బంతుల్లో 19 పరుగుల భాగస్వామ్యము, ఆ తర్వాత 7-8 వికెట్లకి అంటే శశాంక్ సింగ్ కానీ స్టాయినిస్ కానీ 6 పరుగుల భాగస్వామ్యము, శశాంక్ సింగ్ తర్వాత అజ్మతుల్లా కలిసి 3 పరుగుల భాగస్వామ్యము. ఇలా నిలకడ లేకపోవటం వల్ల మరి వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్ నిర్మాణంలో కూడా వాళ్ళు ఫెయిల్యూర్ కావటం వల్ల వాళ్ళ ఓటమికి దారితీసిందిగా చెప్పుకోవచ్చు. ఇక పంజాబ్ కింగ్స్ ఓటమికి మరో ప్రధాన కారణము మార్కస్ స్టైనిస్. 21 బంతుల్లో 49 పరుగులు చేయాల్సినటువంటి కీలక దశలో స్టైనిస్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడం మ్యాచ్కు కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. సో స్టైనిస్ అవుట్ కావడంతో దాదాపు అందరూ భావించారు పంజాబ్ ఓడిపోయింది, ఇక ఆర్సీబీ గెలుపు లాంఛనం అని చెప్పేసి తెలిసిపోయింది. అలాంటి కీలక సమయంలో మరి స్టైనిస్ కాస్త క్రీజ్లో నిలదొక్కుని, ఎందుకంటే అటువైపు శశాంక్ సింగ్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ నిలబడితే పంజాబ్ కింగ్స్ గెలిచేదే. కానీ స్టైనిస్ ఒక భారీ షాటు కొట్టి మరి అవుట్ కావడంతో, కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడంతో ఒక రకంగా పంజాబ్ ఓటమి అనేది ఖాయమైనట్టుగా చెప్పుకోవచ్చు. ఇక పంజాబ్ కింగ్స్ ఓటమికి 9వ కారణం ఏంటంటే యష్ దయాల్ వేసినటువంటి 18వ ఓవర్. ఆ ఓవర్లో యష్ దయాల్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో చివరి 2 ఓవర్లలో ఏకంగా 41 పరుగులు చేయాల్సి వచ్చింది. అది దాదాపుగా అసాధ్యమే. ఎందుకంటే ఆ 18వ ఓవర్లో 5 పరుగులు తోడుగా మరొక 6 పరుగులు చేసుంటే, అంటే కనీసం ఆ ఓవర్లో 13 పరుగులు చేసుంటే పంజాబ్ గెలిచేదే. సో యష్ దయాల్ కీలకమైనటువంటి సమయంలో ఆ 18వ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇవ్వడంతో దాంతో పంజాబ్ ఓటమి దాదాపు ఖాయమైపోయింది. ఇక పంజాబ్ ఓటమికి చివరి కారణం 10వ కారణం ఏంటంటే కైల్ జమేసన్. ప్రధాన బౌలర్గా చెప్పుకున్నటువంటి కైల్ జమేసన్ 3 వికెట్లు తీసినప్పటికీ 4 ఓవర్లలో ఏకంగా 48 పరుగులు ఇచ్చాడు. అంటే ఓవర్కు సగటున 12 చొప్పున పరుగులు ఇచ్చాడు. అంటే భారీగా ధారాళంగా పరుగులు ఇవ్వడంతో మరి చివరిలో ఆర్సీబీ కాస్త ఎక్కువనే స్కోర్ చేసింది. అతడు ఓవర్కి సగటున 10 చొప్పున పరుగులు ఇచ్చినా మరో 12 పరుగులు ఆపాల్సింది. 12 పరుగులు అంటే తేడా ఎంత, గెలుపుకి ఓటమికి 6 పరుగులు మాత్రమే. సో కైల్ జమేసన్ ఏకంగా ఓవర్కి 12 చొప్పున మొత్తం 4 ఓవర్లలో 12-48 పరుగులు చేసరికల్లా అక్కడ దెబ్బ కొట్టింది పీవీకేఎస్కు. సో ఇవి నేను గమనించినటువంటి 10 ప్రధానమైనటువంటి కారణాలు. ఆర్సీబీ గెలుపుకు కావచ్చు లేదా పంజాబ్ కింగ్స్ ఓటమి కావచ్చు, ఇవి ప్రధానమైనటువంటి కారణాలుగా నాకు అనిపించింది. మరి మీరు పంజాబ్ ఓటమికి లేదా ఆర్సీబీ గెలుపుకు దారితీసినటువంటి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.